నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ చికెన్ లవర్స్కి ఇష్టమైంది. చికెన్ అనగానే చాలామందికి ఘాటుగా స్పైసీగా ఉండేది చాలామంది ఇష్టపడతారు. అలాంటి వాళ్ళందరికీ ఇవాళ నేను ఒక ఘాటుగా స్పైసీగా ఉండే అదిరిపోయే రెసిపీ నేను చేసి చూపిస్తాను. అదే గార్లిక్ చికెన్. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. దానికి ముందు అన్నీ పొడుము చేసుకుందాము. 1 ఇంచ్ దాల్చిన, 2 ఇలాచీ, 5 లవంగాలు, 1 టీ స్పూను జీరా, 1 టేబుల్ స్పూన్ అంత ధనియాలు, 6 రెడ్ చిల్లీ, 1 టీ స్పూను మిరియాలు, వెల్లుల్లి ఒక 20 నుంచి 25 తీసుకున్నానండి. పొట్టు తీయిపోయినా పర్వాలేదు, నేను కొంచెం అటు ఇటుగా తీసాను. ఇందులోనే 1/4 టీ స్పూను రాళ్ళుప్పు వేస్తున్నాను. ఇవన్నీ మనం పొడి కొట్టేసుకుందాం. ఇలా పొడిగా ఉండేలాగా చేసుకోవాలి, అంతా ముద్దగా అవ్వకూడదు ఎక్కువ. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఇది 1/2 కేజీ తీసుకున్నానండి నేను. ఆయిల్ వేడెక్కింది, వేసేస్తున్నాను. ఫ్లేమ్ మీడియంలో ఉండాలండి. ఒక 5 మినిట్స్ ఇలాగా తిప్పుతూనే వేయించుకోవాలి, మూత పెట్టద్దు. చికెన్ 1/2 కేజీ నేను విత్ బోన్ తీసుకున్నాను. ఐదు నిమిషాలు అయిపోయిందండి, పచ్చి అంతా పోయింది. 1/2 టీ స్పూన్ సాల్ట్, పింక్ సాల్ట్. ఇది 1/4 టీ స్పూన్ పసుపు. సాల్ట్ ఇందాక పౌడర్లో ఒక 1/2 టీ స్పూన్ వేసాము, ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వేసాము. టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 5 మినిట్స్ అయిందండి, ఒకసారి కలుపుదాము. ఇలా ఎర్రబడుతూ ఉన్నాయి. ఇంకొక 5 నిమిషాలు ఉడికిద్దాం. టోటల్గా 10 నిమిషాలు అయింది. ఇంక మనం ఇప్పుడు ఇందాక చేసాం కదా పౌడర్ అంతా, అది వేసేసుకుందాం. ఇలా పొడి పొడిగా వేసుకోవాలండి, ఒకే చోట ముద్దగా వద్దు. గుమగుమలాడుతోంది. 1/2 టీ స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇంకొక 5 నిమిషాలు రోస్ట్ అవనిద్దాము. కరివేపాకు ఇప్పుడే వేద్దాము. కొత్తిమీర వేసేసి ఆపేద్దాము. చాలా సింపుల్ అండి ఇది. ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. మసాలాలు అవి ఏమీ ముందు ప్రిపేర్ చేసుకొని అవసరం లేదు. చాలా టేస్టీ గుమగుమలాడే స్పైసీ చికెన్. ఇది ఊరికే స్నాక్స్ లాగా కూడా తినచ్చు, రైస్లోకే అక్కర్లేదు. ఇది చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉందండి. మీరు దీన్ని ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎన్నో వీడియోస్ నేను ఇంకా చేస్తాను. అవన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.